హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టికల్స్ పాలిటీ కానీ అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఆర్టికల్స్ గురించి అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటారు. సో ఆ వీడియో అయితే చేద్దాం. అంటే అందులో అన్ని ఆర్టికల్స్ అంటే చాలా ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ కాకుండా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కవర్ చేద్దాం. సో దట్ ఏ ఎగ్జామ్లో అయినా మోస్ట్లీ ఇవైతే మినిమం అడుగుతారనమాట. సో ఇవైతే ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళ్ళడం వేస్ట్. అంటే ఈ పార్టీకి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మొత్తం దాని కాన్సెప్ట్స్తో సహా అన్నీ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మరి లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్టికల్స్ అంటే కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్స్ అని ఉంటాయి కదా, వాటికి సంబంధించి మెయిన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందులో కూడా మనకి చూసుకున్నట్టయితే ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మనకి 395 ఆర్టికల్స్ ఉండేవి. ఓకేనా? సో ఇప్పుడు 395 ఆర్టికల్స్ చదవాలంటే మనం ఏమి యూపీఎస్సీ కానీ సో అటువంటి ఎగ్జామ్స్ అయితే రాయట్లేదు. కాబట్టి జనరల్గా మనకి ఎస్ఎస్సి కానీ ఇంకా మనకి వేరే ఏ ఎగ్జామ్ అయినా, స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా లేదా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్వి చదివితే సరిపోతుంది. ఇంపార్టెంట్ అంటే మరీ 1-2 కాదు, బేసిక్ కనీసం ఇవి చదవకుండా ఈ టాపిక్ కంప్లీట్ అవుదాం అనుకున్నాం అనమాట. సో అవి చూద్దాం ఈ వీడియోలో. అండ్ మనం చూసుకున్నట్టయితే ఒరిజినల్గా మనకి 395 ఆర్టికల్స్ ఉండేవన్నమాట స్టార్టింగ్లో కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే 22 పార్ట్స్లో ఉండేవి. ఓకేనా? 22 పార్ట్స్లో ఉండేవి ఇవి. అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే 8 షెడ్యూల్స్. మొదట్లో మనకి 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్లో ఉండేవన్నమాట. సో ఇవి ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే 448 ఆర్టికల్స్ అయినాయి. ఓకే, సో ఇది ఏంటి, ఎందుకు ఆర్టికల్స్ పెరిగాయంటే మనకి లెజిస్లేచర్ ద్వారా అంటే మనం ఆర్టికల్స్ కానీ అంటే కొత్త కొత్త రూల్స్ ఇవన్నీ తీసుకొస్తాం కదా, అవే మనకు ఆర్టికల్స్ రూపంలో ఉంటాయి. సో అవి మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి ఇట్లా పెరిగాయి అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 25 పార్ట్స్ అండ్ తర్వాత 12 షెడ్యూల్స్ అయ్యాయి. సో ఈ మాత్రం బేసిక్ అయితే దీనికి అప్ ఫ్రంట్ అంటే మనకి ముందు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫో ఆర్టికల్స్ గురించి. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, వాటికి సంబంధించినవి క్విక్గా మనం ఏవైతే ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకుందాం. సో మనకి చూసుకున్నట్టయితే పార్ట్స్ అన్నాను కదా, సో పార్ట్ 1 వచ్చేటప్పటికి మనకి అంటే అది ఇంపార్టెంట్ కాదు. అంటే ఈ వీడియో కాన్సెప్ట్ ప్రకారం మనకి పార్ట్ 1 పార్ట్స్ గురించి కాదు, బట్ అది కూడా చిన్న చిన్న బేసిక్స్ చూద్దాం. పార్ట్ 1 వచ్చేటప్పటికి మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటే మన దేశానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో బౌండరీస్ ఇవన్నీ వీటికి డిస్కస్ చేస్తుంది అనమాట పార్ట్. సో యూనియన్ స్టేట్స్ ఏమున్నాయి, టెరిటరీస్ ఏమున్నాయి, కొత్తగా ఎట్లా యాడ్ చేయాలి, ఇలాంటివి అనమాట. స్టేట్స్ ఏమైనా వాటికి సంబంధించి డిస్కస్ చేస్తుంది. సో ఇందులో చూసుకుంటే ఆర్టికల్ 1 to 4 ఉన్నాయి అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ ఫస్ట్ ఆర్టికల్ కదా, సో ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి అట్లీస్ట్. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే మనకి ఏం చెప్తుంది ఆర్టికల్ 1 అంటే నేమ్స్. ఓకేనా? మనకి సంబంధించిన నేమ్స్ అండ్ టెరిటరీస్ ఆఫ్ యూనియన్. ఓకేనా? యూనియన్కి సంబంధించిన ఇండియన్ యూనియన్కి సంబంధించిన టెరిటరీస్ అండ్ నేమ్స్కి సంబంధించి ఆర్టికల్ 1 డీల్ చేస్తుంది అనమాట. సో సెకండ్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మనకి ఏంటి, సెకండ్ కాదు, థర్డ్ ఆర్టికల్. సో థర్డ్ ఆర్టికల్ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా ఇది బాగా మనకి న్యూస్లో ఉందన్నమాట. సో ఈ ఆర్టికల్ ద్వారానే మనం ఏంటంటే న్యూ స్టేట్స్ ఫామ్ చేస్తాం. సో తెలంగాణ ఫామ్ అయిందన్న వాటికి ఏ ఆర్టికల్ మనకి మెయిన్, ఆర్టికల్ 3. సో న్యూ స్టేట్స్ ఫార్మేషన్ అంటే తర్వాత ఆల్టరేషన్ అంటే మనకి ఆల్టరేషన్ అనమాట. సో ఆల్టరేషన్ అంటే బౌండరీస్ ఉంటాయి కదా, ఇండియన్ మ్యాప్కి సంబంధించి స్టేట్స్కి సంబంధించి ఉన్న బౌండరీస్లో ఏమైనా చేంజ్ తీసుకురావాలన్నా ఏ ఆర్టికల్ మనకి, ఈ థర్డ్ ఆర్టికల్ అనమాట. సో ఇది 1 ఆర్టికల్ అండ్ 3 థర్డ్ ఆర్టికల్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 5 to 11 వచ్చేటప్పటికి పార్ట్ 2. ఓకేనా? పార్ట్ 2లో ఉంటాయి ఆర్టికల్ 5 to 11 వచ్చి. ఇందులో బేసికల్గా ఏంటంటే సిటిజన్షిప్ గురించి, ఇండియన్ సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేస్తారు. అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది బేసిక్. ఇకపోతే మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ 3. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పిన ఆర్టికల్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి కదా. సో తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ మన ఛానల్కి ఉపయోగపడుతుంది. అండ్ కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా రిఫర్ చేయండి. ఎందుకంటే ఇవి కాన్సెప్ట్ అంటే ఆర్టికల్స్ ఇలాగా ఏదైనా ట్రిక్స్ మీకు ఉపయోగపడేవి స్టడీకి రిలేటెడ్ చెప్తుంటే ఎక్కువ వ్యూస్ రావు.
అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది చేయరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా. బట్ ఎక్కువ వ్యూస్ వస్తే మేము కూడా మీకు ఉపయోగపడే ఇలాంటి కంటెంట్ని ఎక్కువ వీడియోస్ తీసుకురావడానికి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వ్యూస్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్కి స్పాన్సర్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న యూపీఐ ఐడి ఉంది కదా, serantejas@kotak. సో ఈ యూపీఐ ఐడికి మీకు నచ్చిన అమౌంట్ని స్పాన్సర్ చేయొచ్చు అనమాట. మీ పేర్లు అన్నవి నెక్స్ట్ వీడియో చివరిలో ఎండింగ్లో ఆ వీడియోలో పేర్లు అన్నవి వేస్తాను అనమాట. సో మీరు ఏమైనా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ. సో పార్ట్ 3 అంటే ఏంటి, మనకి పార్ట్ 3లో ఏం డిస్కస్ చేసాం, ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి బేసిక్గా మనకున్న రైట్స్. సో ఇందులో ఫస్ట్ది ఆర్టికల్ 14. సో ఆర్టికల్ 14 ఏంటి, మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా. సో లా ముందు అందరూ సమానమే. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇది నేను మీకు అంటే ఏంటి మొత్తం రాయట్లేదు అనుకోకండి, ఎందుకంటే మొత్తం రాసి అంటే డీటెయిల్గా ప్రతిదీ నీట్గా రాసి చెప్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు కాన్సెప్ట్ అన్నది అర్థమైపోతే లూషియంట్ బుక్ ఉంటుంది కదా, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో మీరు ఆర్టికల్స్ చదివితే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అంటే రాసి ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు కాన్సెప్ట్స్ వినేసి అక్కడ చదివేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మనకి 14th ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా. సో లా ముందు ఈక్వాలిటీ అన్న దాని గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. పార్ట్ 3లో ఉన్న 14th ఆర్టికల్ అన్నది. సో 15th ఆర్టికల్ దేని గురించి డిస్కస్ చేస్తుంది. సో 15th ఆర్టికల్ వచ్చేటప్పటికి మీకు ప్రొహిబిషన్ ఆఫ్. సో ప్రొహిబిషన్ అంటే ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. సో రిలీజియన్ పేరుతో కానీ, రేస్ జాతి పేరుతో కానీ, క్యాస్ట్ పేరుతో కానీ, సెక్స్ పేరుతో అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అలాగా ఆ పేరుతో కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారన్న దాన్ని బేస్ చేసుకుని ఎవరిని మనం వివక్ష చూపించకూడదు అన్నది 15th ఆర్టికల్ అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్. ఓకే, ఇవన్నీ కారణంగా చూపించి ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. అంటే వేరేవి చూపించి డిస్క్రిమినేట్ చేయొచ్చా అని కాదు, అసలు ఏ విధంగా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఓకేనా. బట్ మనకి 15th ఆర్టికల్లో అయితే ఇట్లా ఉంది. సో 16th ఆర్టికల్ వచ్చేటప్పటికి ఏంటి, 16th ఆర్టికల్లో ఈక్వాలిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయి కదా, సో గవర్నమెంట్ అయితే వేస్తుంది కదా ఎంప్లాయ్మెంట్, వాటికి సంబంధించి ఈక్వాలిటీ అన్నది ఉండాలి. అంటే ఇప్పుడు సీఎంకి తెలుసని, పిఎంకి తెలుసని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చేయడానికి కుదరదు అనమాట. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ వేయాలి అండ్ వాటికి సంబంధించిన డ్యూ ప్రాసెస్ అన్నది ఫాలో అవ్వాలి. సో అది మనకు ఆర్టికల్ 16లో ఉంటుంది. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, అందరికీ సేమ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలగాలి అన్నదనమాట. ఓకేనా. ఇక్కడ మీకు రిజర్వేషన్స్ గురించి డౌట్ రావచ్చు, రిజర్వేషన్స్కి సంబంధించి అది వేరే ఆర్టికల్, అప్పుడు అది వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ 16లో ఏం చెప్పారు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే. ఇకపోతే మనకి 17th ఆర్టికల్ ఏం చెప్తుందంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ఇంతకుముందు ఉండేది కదా అన్టచబిలిటీ, అంటే అంటరానితనం అంటారు కదా అది. సో అలాంటిది ఉండకూడదు అని ఆర్టికల్ 17 అన్నది చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకేనా. టైటిల్స్ అన్నవి ఉండకూడదు. టైటిల్స్ అంటే ఏంటంటే మీకు రాజాది రాజా, బాద్షా ఇట్లాగా మనకి పేర్లు కాదు. ఇంతకుముందు మనకి రాజుల టైంలో ఉండేవి కదా, అటువంటి బిరుదులు టైటిల్స్ అన్నవి ఇప్పుడు పెట్టుకోకూడదు అన్నది ఆర్టికల్ 18 అయితే చెప్తుంది. సో ఇకపోతే మనకి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఇందాక చెప్పిన 14 to 15th ఆర్టికల్స్ 14 to మనకి 18 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి రైట్ టు ఈక్వాలిటీలోకి వస్తాయి. ఓకేనా. అండర్ రైట్ టు ఈక్వాలిటీ వాటిలోకి వస్తాయి. సో ఇప్పుడు చెప్పబోయేది మనకి 19 to 22 వచ్చేటప్పటికి రైట్ టు ఫ్రీడమ్ అనమాట. రైట్ టు ఫ్రీడమ్ అంటే మన స్వేచ్ఛకి సంబంధించిన ఆర్టికల్స్ 19 to 22 మధ్యలో ఉంటాయి. సో 19th ఆర్టికల్ ఏం చెప్తుంది, 19th ఆర్టికల్ మనకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి రిలేటెడ్. సో వాటికి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి రిలేటెడ్ మెయిన్గా చెప్తుంది అనమాట. అంటే సర్టెన్ రైట్స్ ఏవైతే మనకి ఫ్రీడమ్ స్వేచ్ఛకి సంబంధించి ఉన్నాయో అవి చెప్తుంది. సో ఇప్పుడు నేను దీనిలో డీటెయిల్స్ చెప్తాను, అంటే 19A 19B ఇలా ఉంటుంది, వాటికి ఏంటన్నా చెప్తాను కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు అర్థం అవటం కోసం గుర్తుపెట్టుకోండి అంతే. బట్ బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 19th ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకేనా. సో 19th ఏలో ఏం చెప్తారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్తారు. ఓకేనా. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి రామ్ గోపాల్ వర్మ ఎక్కువ మాట్లాడుతుంటారు కదా,
అది ఈ ఆర్టికల్ రైట్ 19A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీరు ఏమైనా మాట్లాడడానికి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉంది. 19B వచ్చేటప్పటికి మీకు రైట్ టు పీస్ఫుల్ అసెంబ్లీ. సో ఎక్కడైనా మీరు పీస్ఫుల్గా అసెంబ్లీ గ్రూప్గా గ్యాదర్ అవ్వడానికి ఒక రైట్ అయితే ఉందన్నమాట. సో 19C ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. సో మీకు అసోసియేషన్స్ ఫామ్ చేయడానికి ఒక ఫ్రీడమ్ అన్నది 19C అన్నది ఇస్తుంది. సో ఇకపోతే 19D, ఓకే 19D అన్నది ఫ్రీడమ్. ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడైనా, అంటే ఏ స్టేట్లో అయినా వేరే స్టేట్కి ఎప్పుడైనా ఎలాగైనా వెళ్ళడానికి ఫ్రీడమ్ అన్నది ఉంది అండ్ 19D అన్నది మీకు చెప్తుంది అనమాట. అండ్ 19E చూసుకున్నట్టయితే మీకు ఫ్రీడమ్ అంటే ఇండియాలో ఎవరు ఎక్కడ పుట్టినా కూడా ఇండియాలో ఎక్కడైనా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆ ఫ్రీడమ్ అన్నది ఉందని 19E అన్నది చెప్తుంది. ఇకపోతే 19F అన్నది మనకి చూసుకున్నట్టయితే పర్సనల్ ప్రాపర్టీ. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. 19F అన్నది మీకు ఏంటంటే పర్సనల్ ప్రాపర్టీ ఓన్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ రెసిడెన్స్, అంటే మీ పర్సనల్ ప్రాపర్టీని కలిగి ఉండడానికి రైట్ ఉంది అని 19F చెప్తుంది. బట్ ఈ 19Fని తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనకి ఏంటంటే దీన్ని ఇందులో తీసేసి ఫండమెంటల్ రైట్లోంచి తీసేసి లీగల్ రైట్ చేశారనమాట. ఓకేనా, కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా, ప్రాబ్లమ్స్ వలన. అవంతా మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అది మనకి చూసుకున్నట్టయితే ఆర్టికల్ 300Aలో మార్చారు. 19Fని మనకి ఏంటంటే ఆర్టికల్ 300Aలోకి లీగల్ రైట్ కింద మార్చారు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఓన్ రైట్ టు ఓన్ పర్సనల్ ప్రాపర్టీ ఆర్ ప్రైవేట్ పర్సనల్ ప్రాపర్టీ అన్నది ఇప్పుడు లీగల్ రైట్, ఫండమెంటల్ రైట్ అయితే కాదు. సో 19G ఏం చెప్తుందంటే మీకు ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, మీకు నచ్చిన ప్రొఫెషన్ కానీ ఆక్యుపేషన్ కానీ, అంటే మీకు ఏ వృత్తి చేయాలనిపిస్తే అది మీరు ఎంచుకునే స్వేచ్ఛ అయితే ఉంది 19G ప్రకారం. బట్ జనరల్గా మనకి ఇక్కడ అంటే ఎక్కువగా ఇంజనీర్, డాక్టర్ ఇవే చదువుతుంటారు ఇటు తెలుగు స్టేట్స్లో ఎక్కువగా. బట్ మీకు ఆ స్వేచ్ఛ అయితే ఉంది. ఓకేనా, సో అది ఇప్పుడు మీకు నేను చెప్పిన 19A to మనకి G వరకు అన్నీ నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. జస్ట్ మీరు 19th ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ 19Fని మనకి 300Aకి మార్చారు అండ్ తర్వాత అది లీగల్ రైట్ అయిపోయింది, అది పర్సనల్ ఓన్ ప్రాపర్టీ గురించి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 20. సో ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే మీకు ఆర్టికల్ 20 మనకి ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్. సో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ గురించి చెప్తుంది అనమాట. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ అంటే ఇప్పుడు మీకు ఒక క్రైమ్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక శిక్ష ఉంది అనుకుందాం. సపోజ్ మీరు మర్డర్ చేస్తే ఒక శిక్ష ఉంది ఇప్పుడు ప్రజెంట్, ఒక 7 years శిక్ష అనుకుందాం ఎగ్జాంపుల్కి ఉంటే, మీరు మర్డర్ చేసిన తర్వాత అది ఆ లా మార్చి హ్యాంగింగ్ వేసేయాలి అని లా క్రియేట్ చేశారనుకో, అది చెల్లదనమాట. అంటే చెల్లదంటే మీ వరకు చెల్లదు, మీరు చేసే టైంకి ఏ లా అయితే ఉందో అదే మీకు వర్తిస్తుంది. ఇదే ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా. సో ఇది మనకి ఆర్టికల్ 20 ప్రకారం వస్తుందన్నమాట. దీంతోపాటు డబల్ జియోపార్డీ అంటే ఒకే కేసుకి 2 శిక్షలు వేయటం అటువంటివి కూడా చెల్లవు. ఓకేనా, సో ఇవి మనకి ఆర్టికల్ 20కి సంబంధించి. అండ్ ఆర్టికల్ 21 వచ్చేటప్పటికి మీకు ఆర్టికల్ 21లో మీకు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, బతకడానికి సంబంధించిన ఫ్రీడమ్ అండ్ లిబర్టీ, స్వేచ్ఛ మీకు నచ్చింది చేయడానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట 21 అన్నది. సో మీరు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మీకున్న ఫండమెంటల్ రైట్స్ అన్నీ రద్దు అయిపోతాయి. బట్ మీకు కొన్ని రద్దవని వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అన్నది రద్దు అవ్వదు అనమాట. ఎమర్జెన్సీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీకు బతికే స్వేచ్ఛ అయితే ఉంది 21 ప్రకారం. అండ్ తర్వాత 21A అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా, ఆర్టికల్ 21A అంటే రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించింది. ఓకే, ఇది మనకి. అండ్ తర్వాత ఆర్టికల్ 22 ఏంటంటే మీకు కొన్ని కేసెస్ కొన్ని అరెస్ట్ అండ్ తర్వాత డిటెన్షన్ అంటే జైల్లో పెట్టడానికి సంబంధించి ఎగైనెస్ట్గా మీకు ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది. ఓకేనా, ఆర్టికల్ 22 అన్నది ప్రొటెక్షన్ ఎగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ ఇన్ సర్టెన్ కేసెస్, కొన్ని కేసెస్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది ఆర్టికల్ 22. ఓకే, సో ఇవి మనకి. అండ్ తర్వాత ఆర్టికల్ 23, 24. ఓకే, 23, 24 వచ్చేటప్పటికి రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్కి వస్తుంది. ఓకే, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి, వాడుకోవటంకి సంబంధించి, అంటే దీన్ని తెలుగులో నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. సరే మనం చూద్దాం. ఆర్టికల్ 23లో ఏం చెప్తారంటే మనకి హ్యూమన్ ట్రాఫికింగ్.
ఓకే, మనుషుల్ని అమ్మటం అంటే వేరే దేశాలకు అమ్ముతుంటారు కదా, మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. సో అలా అమ్మటం కానీ అలా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ తప్పు. అండ్ తర్వాత ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా ఎవరితో అయినా వెట్టి చాకిరీ అంటారు కదా, అటువంటివి చేయించడం కూడా దాన్ని కూడా ప్రొహిబిట్ చేస్తుంది ఆర్టికల్ 23 అన్నది. సో అది. అండ్ 24 వచ్చేటప్పటికి మీకు ఏంటంటే ఆర్టికల్ చైల్డ్ లేబర్ అన్నది ప్రొహిబిట్ చేస్తుంది అనమాట ఆర్టికల్ 24. ఓకే, ఇంత సరిపోతుంది, మరి డీప్ వెళ్ళక్కలేదు, ఎందుకంటే మనం యూపీఎస్సీ కాదు రాసేది, మిగతా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ మాత్రం లెవెల్ చదివితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ 25 to 28 వచ్చేటప్పటికి మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఓకేనా, కావాల్సిన రిలీజియన్ అన్నది మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఆర్టికల్స్ని యూజ్ చేసుకుని. ఇందులో ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి 25th, మిగతావి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఫండమెంటల్ రైట్స్ కాబట్టి అన్ని డిస్కస్ చేద్దాం. సో 25th వచ్చేటప్పటికి మీకు నచ్చిన మతాన్ని మీరు మెయింటైన్ చేసుకునే స్వేచ్ఛ అయితే ఇస్తుందన్నమాట. 25th ఆర్టికల్ ఏం చెప్తుందంటే మీకు నచ్చిన మతాన్ని, రిలీజియన్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇదే మీ మనసుకి నచ్చిన రిలీజియన్ మీరు తీసుకోవచ్చు 25th ఆర్టికల్ ప్రకారం. అండ్ తర్వాత 26th ఏం చెప్తుందంటే దానికి సంబంధించిన రిలీజియస్ అఫైర్స్ అన్నవి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట, మీరు చేయొచ్చు. రిలీజియస్ అఫైర్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించినవి మీరు చేయొచ్చు 26th ప్రకారం. 27th వచ్చేటప్పటికి మీకు రిలీజియన్ బేస్డ్గా ట్యాక్సెస్ ఉండకూడదు. అంటే ముస్లిమ్స్ అయితే మీరు ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి, క్రిస్టియన్స్ అయితే ఎక్స్ట్రా ట్యాక్స్, హిందూస్ అయితే ఎక్స్ట్రా ట్యాక్స్, ఇట్లా ఏం ఉండదు అని 27 ఆర్టికల్ చెప్తుంది. 28th ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 28th వచ్చేటప్పటికి మీకు ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ స్పీచెస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా. ఈ 28th ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ స్పీచెస్ అన్నవి ఇవ్వద్దు అని చెప్తుంది అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ స్పీచెస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు ఒకవేళ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనుకుందాం, ఆ స్కూల్లో మీరు అందరూ ఖచ్చితంగా క్రిస్టియన్ మతమే పాటించాలి, లేదా క్రిస్టియన్ మతంకి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలా జరుగుతుందని కాదు, ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో వాళ్ళు బలవంతంగా స్టూడెంట్స్ మీద చేయాలి అని చెప్పే రైట్ ఏం లేదనమాట. సో ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ స్పీచెస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తుంది. సో ఇంకా మనకి చూసుకున్నట్టయితే 29 and 30 చూసుకుంటే కల్చరల్ అండ్ తర్వాత ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట. ఓకేనా, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో ఇందులో చూసుకుంటే 29th ఏం చెప్తుంది, మైనారిటీస్కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్. సో మైనారిటీస్కి స్పెషల్ ప్రొవిజన్స్ అన్నవి ఇస్తుందన్నమాట ఈ 29th ఆర్టికల్ అన్నది. అండ్ 30th ఆర్టికల్ చూసుకున్నట్టయితే మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీస్ అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు ఎగ్జాంపుల్కి, మైనారిటీస్ కాబట్టి వాళ్ళు కావాలనుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నవి ఫామ్ చేయొచ్చు. ఓకేనా, వాళ్ళంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఫామ్ చేయొచ్చు అని 30 ఆర్టికల్ మనకి చెప్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆర్టికల్ 31 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 31 మనకి 19F ఇంచుమించు రిలేటెడ్ ఆర్టికల్స్ అనమాట. ఇది ఏంటంటే రైట్ టు 19F రైట్ టు ప్రాపర్టీ, మనం ప్రాపర్టీ కలిగి ఉండడానికి సంబంధించిన రైట్. 31 ఏంటంటే అది సేవ్ చేస్తుంది, అంటే ఎవరు లాక్కోకుండా సేవ్ చేస్తుంది. బట్ ఈ ఆర్టికల్స్ ఉండటం వల్ల ఏంటంటే ఎవరు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇవ్వకుండా, సో వాళ్ళకు ఒక అధికారం ఉండేది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి కానీ వేరే వాటికి ఇవ్వటానికి ప్రాబ్లం అయ్యేది. అందుకనే మనకి 44th అమెండ్మెంట్ ద్వారా మనకి ఆర్టికల్ని 300Aకి మూవ్ చేసేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి లీగల్ రైట్ అయింది ఇప్పుడు, ఫండమెంటల్ రైట్లోని తీసేసి. సో ఇప్పుడు గవర్నమెంట్ కావాలనుకుంటే ఏ ప్రాపర్టీనైనా తీసుకోగలుగుతుంది. సో ఇది మనకి ఆర్టికల్ 31 వచ్చి. ఇకపోతే మనకి ఆర్టికల్ 32 చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి రిట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, దీన్నే మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. ఓకేనా, ఇది మనకి బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే హార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఆర్టికల్ 32 చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, దీని మీద ఎక్కువ రిట్స్ వస్తాయి. ఓకే, ఇందులో మనకి 5 types ఆఫ్ రిట్స్ ఉంటాయి. సో అది మనం నెక్స్ట్ వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇది బేసిక్గా ఏంటి, ఇందులో మనకి కొన్ని తప్పులు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఎవరైనా అఫీషియల్స్ కానీ చేసిన, సో వాటి నుంచి మిమ్మల్ని ఎట్లా ప్రొటెక్షన్ అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఓకే, బేసిక్గా అవి రిట్స్ అంటారు దీన్ని.
అంతవరకు సరిపోద్ది. దాని గురించి మనం డీటెయిల్గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఏంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్తారని అన్నీ చెప్తున్నారు అనుకోకండి. ఫండమెంటల్ రైట్స్ అన్నది బేసిక్గా మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని ఎక్కువ చెప్పాను, మిగతావన్నీ తక్కువే ఉంటాయి, అక్కడక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇకపోతే పార్ట్ 4లో మనకి ఏముంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్నే డిపిఎస్పి అంటారు. సో ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి 44th ఆర్టికల్. ఇందులో ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకి డిస్కస్ చేశారనమాట. అంటే సిటిజన్స్ అందరూ ఒకేలాంటి సివిల్ కోడ్ అన్నది ఫాలో అవ్వాలి, ఓకే. అండ్ తర్వాత మనకి ఆర్టికల్ 50 ప్రకారం చూసుకున్నట్టయితే సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి సెపరేట్ చేస్తుంది, ఓకేనా. జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి సెపరేట్ చేస్తుంది. అంటే మనకి ఎగ్జిక్యూటివ్ అంటే మీకు తెలుసు కదా, మనకి ఉండేది ఏంటి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్లు లెజిస్లేషన్ తయారు చేసేవాళ్ళు, లా చేసేవాళ్ళు, అండ్ తర్వాత కోర్టులు, రెండు కలిసి ఉండకూడదు, సెపరేట్గా ఉండాలి. రెండు డిఫరెంట్గా వేటి ఇండివిజువాలిటీ వాటికి ఉండాలి. ఎందుకంటే రెండు కలిసిపోతే ఇంకా అడిగేవాళ్ళు ఉండరు అనమాట. అందుకని ఈ రూల్ అన్నది పెట్టారు, ఈ లా ఆర్టికల్ అన్నది, ఓకే. సో 51st ఆర్టికల్ అన్నది ఏంటంటే మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అంటే అంతర్జాతీయంగా మనకి మనకంటే పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి అన్నది ఆర్టికల్ 51 మనకి చెప్తుందనమాట. అండ్ తర్వాత 51A ఆర్టికల్ ఏంటి మనకి ఫండమెంటల్ డ్యూటీస్, ఓకే. ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ప్రెసిడెంట్ గురించి ఉంటుంది అనమాట. సో ప్రెసిడెంట్ గురించి చూసుకున్నట్టయితే 52 నుంచి మనకి 62 వరకు ప్రెసిడెంట్ గురించి ఉంటాయి. ఇందులో మనకి ఇవి కూడా కొంచెం ఇంపార్టెంటే. 52 చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ ఇండియాకు ఒక ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఉండాలి అని చెప్తుంది 52 వచ్చేది. అండ్ తర్వాత 53 చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్, ఓకేనా. అంటే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ అంటే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రెసిడెంట్కి వస్తుంది. సో అటువంటి ఒక ఆర్టికల్ అనమాట. 54లో ఏం చెప్తుందంటే మనకి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అన్నది మనకి ఎలా జరగాలి ఏంటి అన్న దాని గురించి 54 ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ తర్వాత ఆర్టికల్ 55 ఏం చెప్తుంది, ఎలక్షన్ ప్రొసీజర్ అంటే, ఓకేనా, ప్రొసీజర్ గురించి చెప్తుంది. ఎలక్షన్ ఒకటి ఉండాలని 54లో చెప్తుంది, అండ్ 55లో ప్రొసీజర్ చెప్తుంది. సో 56లో ఏం చెప్తుంది, ఆఫీస్ పీరియడ్ అంటే మనకి ప్రెసిడెంట్ ఎంతకాలం ఉండొచ్చు, ఆయన టర్మ్ ఏంటి 5 years. సో దానికి సంబంధించి 56 ఆర్టికల్ చెప్తుంది. సో 57 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రీఎలక్షన్, ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సి వస్తే ఏంటి ఎలాగా అన్న దాని గురించి. అంటే అమెరికాకు చూసుకుంటే మనకి 2 సార్లు ఎవరైనా పోటీ చేయగలుగుతారు, బట్ ఇండియాలో అన్లిమిటెడ్ టైమ్స్ పోటీ చేయొచ్చు. సో అది ఆర్టికల్ బేస్ చేసుకునే. అండ్ తర్వాత ఆర్టికల్ 58 ఏం చెప్తుంది, క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి, ప్రెసిడెంట్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్, అది 58 చెప్తుంది. మరి 59 ఏం చెప్తుంది, కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉండే కండిషన్స్ గురించి చెప్తుంది అనమాట, ఓకేనా. కండిషన్స్ గురించి చెప్తుంది 59. అండ్ 60th ఆర్టికల్ ఓత్ అంటే మనకి ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, అది ఎలాగా ఎవరు చేస్తారు ఎలా చేయాలి అన్న దాని గురించి ప్రెసిడెంట్ 60 ఆర్టికల్ ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 61 ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంపీచ్మెంట్. ప్రెసిడెంట్ని తీయాలంటే అంత ఈజీ కాదనమాట. ఎలా కావాలంటే మనం ప్రెసిడెంట్ని దించేయడానికి ఉండదు. ప్రెసిడెంట్ని తీయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టమైన ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెసిడెంట్ అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్. మనకి 2/3 మెజారిటీతో బిల్ అన్నది మనం పాస్ చేయాల్సి ఉంటుంది ఇంపీచ్మెంట్. సో అది మనం ఇంపీచ్మెంట్ డీటెయిల్ ఎప్పుడైనా వస్తే మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మనకు ఆర్టికల్లో ఏంటి 61th ఆర్టికల్ ఇంపీచ్మెంట్, ప్రెసిడెంట్ రిమూవల్కి సంబంధించి డిస్కస్ చేస్తాం, ఓకే. ఆర్టికల్ 62లో దేని గురించి ఉంటుందంటే టైం లిమిటేషన్. ఎప్పుడైనా మనకి గ్యాప్ వచ్చింది అనుకుందాం, ప్రెసిడెంట్ చనిపోయారు లేదా ప్రెసిడెంట్ మనకి ఏదైనా వల్ల అయినా డిజైన్ చేసేసారు. సో అప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రెసిడెంట్ని ఎంత లోపు తీసుకోవాలనుకుంటే 6 months ఆ టైం లిమిటేషన్ అన్నది చెప్తుంది అనమాట. 6 months లోపు మళ్ళీ అది ఫిల్ చేయాలి పోస్ట్ అన్నది.
అని ఆర్టికల్ 62 అయితే చెప్తుందనమాట. ఓకే, అండ్ తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి 72 పార్డాన్ పవర్స్ గురించి చెప్తుంది. ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి క్షమాభిక్ష పెడతారు కదా, అది 72 ఆర్టికల్ బేస్ చేసుకునే పెడతారు. ఓకే, నెక్స్ట్ 76 ఇండియాకి అటార్నరీ జనరల్ అని ఒక వాళ్ళు ఉంటారు అనమాట. ఓకేనా, మనకి గవర్నమెంట్కి లాయర్ టైప్, గవర్నమెంట్కి ఉన్న లాయర్ టైప్ అనమాట, అటార్నరీ జనరల్ అని. ఆయన గురించి ఆర్టికల్ 76 అయితే చెప్తుంది. సో ఆర్టికల్ 78 ఏం చెప్తుంది, డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన డ్యూటీస్ అన్నది 78 ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 85 ఆర్టికల్ వచ్చేటప్పటికి పార్లమెంట్కి సంబంధించిన సెషన్స్. సో పార్లమెంట్లో సెషన్స్ ఎలాగా, అండ్ తర్వాత ప్రోరోగేషన్ అండ్ తర్వాత డిజల్యూషన్. అంటే మనకి ఒకవేళ పార్లమెంట్ జరపాలంటే ఎలా సెషన్స్ జరపాలి, అండ్ తర్వాత ఆపాలంటే ఎలాగా, కంప్లీట్గా రద్దు చేయాలంటే ఎలాగా అని ఆర్టికల్ 85 చెప్తుంది. అండ్ తర్వాత మనకి ఆర్టికల్ 93 వచ్చేటప్పటికి స్పీకర్ అండ్ తర్వాత డెప్యూటీ స్పీకర్ గురించి మనకి చెప్తుంది అనమాట. ఓకే, ఆర్టికల్ 93 వచ్చేటప్పటికి. అండ్ తర్వాత ఆర్టికల్ 100 వచ్చేటప్పటికి ఓటింగ్ ఆఫ్ హౌస్లో ఓటింగ్ ఎలా జరగాలి, హౌస్ అంటే తెలుసుగా మీకు. సో ఆ రాజ్యసభ లోక్సభ వీటిలో ఓటింగ్ ఎలా జరగాలి ఏంటి అన్నది ఆర్టికల్ 100 అయితే చెప్తుంది. సో ఇక్కడ మనకి 105 ఒకటి ఉంటుంది. 105 ఆర్టికల్ ఏం చెప్తుందంటే పవర్స్. సో ఎంపీస్కి వాళ్ళకి ఉండే పవర్స్ గురించి మనకు ఆర్టికల్ 105 అన్నది చెప్తుంది అనమాట. అండ్ తర్వాత 106 ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, శాలరీస్ అండ్ తర్వాత అలవెన్సెస్. వాళ్ళకు వచ్చే అలవెన్స్లు ఎలా ఉంటాయి, శాలరీలు ఎలా ఉండాలి అన్నది ఆర్టికల్, అంటే ఎంపీస్కి వాళ్ళకి ఎలాంటి శాలరీస్ అలవెన్సెస్ ఉండాలి అన్నది ఆర్టికల్ 106 అన్నది చెప్తుంది అనమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి మనకి 108 ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్ ప్రకారం జాయింట్ సిట్టింగ్ అంటే మనకి లోక్సభని రాజ్యసభని కలిపి కూర్చోబెడతారు అనమాట. దాన్నే జాయింట్ సిట్టింగ్ అంటారు. దానికి సంబంధించి 108 ఆర్టికల్ అన్నది ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే ప్రెసిడెంట్ పిలుస్తారు, ఇది అడుగుతారు, జాయింట్ సిట్టింగ్ని ఎవరు పిలుస్తారు, ఎవరు కాల్ చేస్తారంటే ప్రెసిడెంట్ కాల్ చేస్తారు. ఎవరు లీడ్ చేస్తారు అంటే ఏంటి, స్పీకర్ లీడ్ చేస్తారు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పెట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. లీడ్ చేసే స్పీకర్, పిలిచేది ప్రెసిడెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 109 అండ్ 10 ఈ రెండు ఆర్టికల్స్ బేసిక్గా మనకి ఏంటంటే మనీ బిల్ గురించి చెప్తాయి. ఓకే, మనకి మనీ బిల్స్ గురించి 110 చెప్తుంది అనమాట. ఓకే, అంతవరకు సరిపోతుంది. ఈ ఆర్టికల్ గురించి మరీ డీప్ అక్కర్లేదు. అండ్ 112 ఆర్టికల్ ఏంటంటే బడ్జెట్ అంటాం కదా, దాని గురించి డిస్కస్ చేసేది 112 ఆర్టికల్. బట్ మనకి బడ్జెట్ అని ఉండదు కాన్స్టిట్యూషన్లో, దీన్నే యాన్యువల్ ఫినాన్స్ స్టేట్మెంట్ అని అంటారు అనమాట. ఓకేనా, ఇలా పిలుస్తారు. ఇది ఆర్టికల్ 112 అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకి 112 తర్వాత 117 మనకి చూసుకున్నట్టయితే స్పెషల్ ప్రొవిజన్స్ టు ఫైనాన్షియల్ బిల్స్. సో ఫైనాన్షియల్ బిల్స్ గురించి ఆర్టికల్ 117 అయితే మాట్లాడుతుంది. 117లో స్పెషల్ ప్రొవిజన్ టు ఫైనాన్షియల్ బిల్స్ అంటే మీరు ఫైనాన్షియల్ బిల్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి 1, 2, 3 ఆర్డినెన్స్ గురించి డిస్కస్ చేస్తారు. మనకి బిల్స్ కాకుండా ముందే కొన్ని చట్టాలు అవుతాయి చూసారా, కొన్ని టెంపరీ చట్టాలు లాంటివి, వాటిని ఆర్డినెన్స్ అంటారు. ప్రెసిడెంట్ ఇస్తుంటారు ఆర్డినెన్స్లు. సో అటువంటిది ఆర్టికల్ 123 యూజ్ చేసుకుని ఆర్డినెన్స్ అన్నవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 127ని మనకి చూసుకున్నట్టయితే యాడ్ హాక్ జడ్జెస్ గురించి ఉంటుంది. యాడ్ హాక్ జడ్జెస్ అంటే ఎడిషనల్ జడ్జెస్ ఉంటారు కదా సుప్రీంకోర్టులో, వాళ్ళ గురించి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు యాడ్ హాక్ జడ్జ్ అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు చీఫ్ జడ్జ్ ఉంటారు కదా, ఆయన ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళడం వల్ల కానీ అక్కడ ఆయన డ్యూటీ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ప్లేస్లో యాక్టింగ్ జడ్జ్ ఉంటారు కదా, ఆయన యాడ్ హాక్ జడ్జ్ అంటారు. ఆయన అపాయింట్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 127 అన్నది అపాయింట్మెంట్ ఆఫ్ యాడ్ హాక్ జడ్జెస్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 139 మనకి సుప్రీంకోర్టుకి రిట్స్ సుప్రీంకోర్టుకి ఇందాక మాట్లాడుకున్నాం ఆర్టికల్ 32 రిట్స్ అవి ఇచ్చే హక్కు ఎలా ఉంది అని చెప్పే ఆర్టికల్ 139 అనమాట. ఓకేనా, సో ఇది. అండ్ తర్వాత 140 చూసుకున్నట్టయితే 141 చూసుకుంటే సుప్రీంకోర్టు
ఈజ్ ద లా బైండింగ్ ఆఫ్ ఆల్ కోర్ట్స్. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే తుది తీర్పు అనమాట అన్ని కోర్ట్స్ కన్నా అన్నట్టు. ఓకేనా, ఈ ఆర్టికల్ అది చెప్తుంది 141 ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 148 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అంటారు కదా, ఆయనకి సంబంధించి ఈ ఆర్టికల్ అనమాట. 149 వచ్చేటప్పటికి కూడా కాగ్కి సంబంధించిన డ్యూటీస్. ఓకే, డ్యూటీస్ ఆఫ్ కాగ్ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి. ఓకే, ఇవి మనకి కాగ్కి రిలేటెడ్ ఆర్టికల్స్. అండ్ తర్వాత మనకి 155 వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్. మనకి గవర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ గురించి జనరల్గా ప్రెసిడెంట్ చేస్తారు. ఓకేనా, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ చేస్తారు. ఇది 155 వచ్చేటప్పటికి. అండ్ తర్వాత 161 ఆర్టికల్ వచ్చేటప్పటికి పవర్ ఆఫ్ గవర్నర్స్ టు పార్డాన్ అంటే చెప్పాను కదా, క్షమాభిక్ష గవర్నర్ పెట్టేది. ఓకేనా, మనకి ప్రెసిడెంట్ కూడా క్షమాభిక్ష పెడతారు, గవర్నర్ కూడా పెట్టచ్చు, బట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చే ఉంటాయి కదా, ఆ తీర్పులకి సంబంధించి మాత్రమే ఈయన క్షమాభిక్ష ఇవ్వగలరు, అంతకు మించి అయితే కుదరదు. అంటే డెత్ పెనాల్టీ అంటే ఉరిశిక్ష చేశారనుకోండి, దాని నుంచి కూడా క్షమాభిక్ష ఇచ్చే ఛాన్స్ అయితే గవర్నర్కి ఉంటుంది అనమాట. అండ్ 161 ఆర్టికల్ గవర్నర్ సంబంధించిన పారాడాన్కి రిలేటెడ్ ఉంటాయి అనమాట. అండ్ తర్వాత 165 ఇందాక మనం అటార్నరీ జనరల్ గురించి మాట్లాడుకున్నాం కదా, స్టేట్కి అలాగే అడ్వకేట్ జనరల్ ఉంటాడు. ఓకేనా, అంటే స్టేట్కి సంబంధించిన కేసులు అలాంటివి వాదించే లాయర్ అనుకోండి. సో అటువంటి అడ్వకేట్ జనరల్ ఉంటారు, అది ఆర్టికల్ 165 డిస్కస్ చేస్తుంది. 167 వచ్చేటప్పటికి డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఓకే, డ్యూటీస్ ఆఫ్ సీఎం గురించి డిస్కస్ చేస్తుంది 167 వచ్చేటప్పటికి. అండ్ తర్వాత మీకు 224 ఉంటుంది అనమాట. 224 ప్రకారం చూసుకున్నట్టయితే మీకు ఇందాక యాడ్హాక్ జడ్జెస్ లాగే అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ యాక్టింగ్ జడ్జెస్ ఇన్ హైకోర్టు. ఇందాక సుప్రీంకోర్టు గురించి మాట్లాడాం, హైకోర్టులో అదే ఉండాలంటే ఆర్టికల్ 224 అనమాట, అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ అండ్ యాక్టింగ్ జడ్జెస్ ఇన్ హైకోర్టు. అండ్ 224A ప్రకారం ఏంటంటే రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు కదా, రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళు మనకి హైకోర్టులోకి కొన్నిసార్లు తీసుకోవచ్చు. అది 224A కొన్ని కేసులు బట్టి అవసరాన్ని బట్టి 224A ప్రకారం అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ ఇన్ హైకోర్టు అన్నది మనం దీని గురించి మాట్లాడుతుంది. అండ్ తర్వాత 226 ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది, మనకి రిట్స్ ఇందాక ఇష్యూ చేస్తుందని చెప్పారు కదా సుప్రీంకోర్టు, అలాగే హైకోర్టుకు కూడా కొన్ని రిట్స్ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంటుంది, అదే ఆర్టికల్ 226 చెప్తుంది. ఓకే, సో దగ్గరికి వచ్చేసాం, ఎక్కువేం లేవు ఇంకా. సో ఇంకా మనకు ఆర్టికల్ 280 ఏం చెప్తుంది, 280 చూసుకుంటే ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తుంది అనమాట. ఓకేనా, ఫినాన్స్ కమిషన్ గురించి చెప్పేది ఏం ఆర్టికల్ 280. అండ్ తర్వాత ఆర్టికల్ 335. ఓకే, ఆర్టికల్ 335 ఏం చెప్తుంది, 335 వచ్చేటప్పటికి ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించింది అనమాట ఇది. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి సర్వీసెస్ అండ్ పోస్ట్స్ ఏదైనా ఉంటాయి కదా, ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఏదన్నా రిజర్వేషన్స్ ఉంటే అవన్నీ 335 ఆర్టికల్ అన్నది చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మధ్యలో ఈ ఎమర్జెన్సీస్ గురించి ఉంటాయి, అవి ఒకసారి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 368 ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే మీకు కాన్స్టిట్యూషన్లో ఇంతకుముందు కొన్ని ఆర్టికల్సే ఉండేవి, ఇప్పుడు పెరిగినాయి కదా. ఎందుకు పెరిగినాయి, అమెండ్ చేసే ఛాన్సెస్ అంటే ఈ కాన్స్టిట్యూషన్ని ఆల్టర్ చేసేవి ఛాన్సెస్, ఆర్టికల్స్ని అమెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ పవర్ అన్నది ఇస్తుందన్నమాట. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే ఆర్టికల్ ఏంటి మనకి, బై యూజింగ్ 368 మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత 370 ఆర్టికల్. ఓకే, 370 ఆర్టికల్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్ అన్నది ఇస్తుంది అనమాట 370 ఆర్టికల్. ఇవి బేసిక్గా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవి కాకుండా మనం చూసుకున్నట్టయితే 352, 356 అండ్ తర్వాత 360 ఈ 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఇవి ఎమర్జెన్సీకి రిలేటెడ్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే నేషనల్ ఎమర్జెన్సీ, ఇది స్టేట్ ఎమర్జెన్సీ, ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, ఏంటి తేడా, ఇప్పుడు మనకి ఏదైనా వార్ కానీ ఇండియాకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం అనుకుంటే పెట్టేది ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ. అదే స్టేట్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో పెడతారు కదా ప్రెసిడెంట్ రూల్, అలా గవర్నర్ రూల్ అని. సో అదేంటి మనకి
ఆర్టికల్ 356 యూజ్ చేసుకుని. ఒకవేళ ఇండియాలో డబ్బులు అన్నీ అయిపోయి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనుకుందాం, అప్పుడు పెట్టేది ఏంటి 360. ఆర్టికల్ 360 అంటే మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. దీనికి వచ్చేటప్పటికి ఎంతకాలం ఉండాలి అని డెడ్ లైన్ ఏం లేదు, దీనికి కూడా ఎంతకాలం ఉండాలని డెడ్ లైన్ లేదు. బట్ ఇది మాత్రం అంటే స్టేట్ ఎమర్జెన్సీ మాత్రం మ్యాక్స్ 3 years వరకే పెట్టచ్చు. తర్వాత మళ్ళీ పొలిగించుకోవాలంటే అది వేరే ప్రాసెస్. బట్ మ్యాక్సిమం అయితే 3 years లిమిట్ అయితే ఉంది. అండ్ ఇది గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీరు +4 కావాలంటే చూసుకోండి మ్యాథ్స్ లాగా. సో ఇవి బేసిక్గా మనకి ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నాకు తెలిసి చాలా ఆర్టికల్స్ చెప్పినట్టు మీకు అనిపించవచ్చు, బట్ మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి. మనం రఫ్గా ఒక 50 కూడా నేర్చుకుని ఉండం. బట్ ఇవన్నీ నేర్చుకుంటే డెఫినెట్గా ఇంతకు మించి మ్యాక్సిమం రాకపోవచ్చు. అండ్ ఇవి రావడం మినిమం అనమాట. ఇవి అయితే మినిమం రాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ టాపిక్ నుంచి వచ్చే బిట్లు వదులుకుంటే అనవసరంగా 1-2 మార్క్స్ వేస్ట్ అవుతాయి. కాబట్టి ఈ టాపిక్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒక అరగంటలో ఈ టాపిక్ అయిపోయి ఉంటుంది, ఒక గంటలో నేర్చేసుకోవచ్చు. ఇందులోంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది సెంట్రల్ ఎగ్జామ్ అయినా, స్టేట్ ఎగ్జామ్ అయినా, పోలీస్ అయినా, ఇవన్నింటిలోనూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పకుండా ఇవన్నీ నేర్చుకోండి. అండ్ దీని తర్వాత మనం అమెండ్మెంట్స్ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ గురించి, పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుద్ది, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చింది అండ్ ఉపయోగపడింది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇటువంటి మంచి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటే ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీరు మన ఛానల్కి స్పాన్సర్ చేయాలనుకుంటే Sharan Tejas @Kotak స్క్రీన్ మీద కనిపిస్తున్న యూపీఐ ఐడికి మీరు ఎంతైనా స్పాన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీ పేర్లు అన్నవి ఎండింగ్లో వేస్తాను అనమాట. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించి ఏదైనా వీడియోస్ కావాలనుకున్నా అవి కూడా అడగచ్చు. అండ్ ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ ఉంటే ఎగ్జామ్ ట్రిక్స్ అని టెలిగ్రామ్ యాప్లో సెర్చ్ చేయండి, మన ఛానల్ వస్తుంది. ఆ గ్రూప్లో మీరు డౌట్స్ అడిగితే అక్కడ ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి Sharan Tejas, అక్కడ మీరు ఫాలో అయ్యి మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే, నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే అక్కడ మీరు మాట్లాడవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.